యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు బీఆర్ఎస్వి మరియు బీఆర్ఎస్వై రాష్ట్ర నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో తేదీ 12/4/2025 శనివారం రోజున 10 గంటలకు వేములకొండగుట్ట శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేస్తున్నట్టుగా వారు తెలిపారు. పాదయాత్ర వివరాలు తెలియజేస్తూ మొదటి రోజు పాదయాత్ర ప్రారంభంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, పైల శేఖర్ రెడ్డి, గాద్రి కిషోర్ కుమార్ పాల్గొనబోతున్నట్టుగా వారు తెలిపారు. ఇక తేదీ 12/4/2025 శనివారం రోజున పాదయాత్ర ప్రారంభించి వలిగొండ పట్టణానికి చేరుకున్న అనంతరం మరుసటి రోజు 13వ తేదీ 4/2025 రోజున ఉదయం స్థానిక నాయకులతో మీడియా సమావేశం అనంతరం తిరిగి పాదయాత్ర ప్రారంభించి భువనగిరి పట్టణానికి చేరుకుంటారు. తేదీ 14/4/2025 అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలు జరుపుకుని పాదయాత్రలో చివరికి అంకం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంతకి చేరుకుని పూజలు నిర్వహించి పాదయాత్ర ముగిస్తారని వారు తెలిపారు. అదేవిధంగా ఏప్రిల్ 27వ తేదీన వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో విద్యార్థులు, యువత మరియు మహిళా లోకం కదిలి రావాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు వల్లమల్ల కృష్ణ, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగు నవీన్ గౌడ్, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిగా వెంకటేష్ గౌడ్ మరియు బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి స్వామి యాదవ్, బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్, బీఆర్ఎస్వి జిల్లా కార్యదర్శి జక్కా నగేష్, జిల్లా అధ్యక్షులు ఒగ్గు శివకుమార్ మరియు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు గూడూరు శేఖర్ రెడ్డి, అంకర్ల మురళి, మట్టా ధనుంజయ్ గౌడ్ మరియు విద్యార్థి విభాగం నాయకులు ఎండి మున్నా, కంకల మహేష్, ఏర్పుల అరవింద్, పశ్చిమట్ల వంశీగౌడ్, నక్కా సుధీర్, ఒంగూరి నాని మరియు రామకృష్ణ పలువురు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ఒగ్గు శివకుమార్, అదేవిధంగా నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి టీఆర్ఎస్వి నాయకులు జక్కీ నగేష్, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇచ్చేసినటువంటి బూరుగు నవీన్ గౌడ్, కడారి స్వామి అండ్ షిగా వెంకటేష్ అండ్ ప్రశాంత్, మిగతా విద్యార్థి నాయకులందరికీ ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం, ఈ నెల ఏప్రిల్ 27 తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యార్థి విభాగం, యూత్ విభాగం, పార్టీ నుంచి కానీ ప్రతి ఒక్కరూ ఈ వరంగల్లో జరిగినటువంటి రజతోత్సవ సభకు తల్లి రావాలని చెప్పేసి విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో శ్రీ మత్స్యగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వేములకొండ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ పాదాల చింత వరకు పాదయాత్ర చేస్తూ ప్రతి విలేజ్ను టచ్ చేసుకుంటూ ఆ విలేజ్లలో ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం చెప్పుకుంటూ మేము పాదయాత్ర చేయాలని చెప్పేసి పార్టీగా డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పాదయాత్ర 12వ తారీఖు మొదలవుతుంది. శ్రీ మత్స్యగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి 10 గంటలకు పాదయాత్ర చేసే విద్యార్థి నాయకులు, యువకులు, అదేవిధంగా పార్టీ నాయకులు, మహిళలు ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు, పాల్గొనవచ్చు. ఆ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే భువనగిరి పైల శేఖర్ రెడ్డి గారు, మాజీ విప్పు ఆలేరు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు, ఈ రాష్ట్ర పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా యువత, మహిళలు, విద్యార్థులు అందరూ తల్లి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయకుండా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ పాదయాత్ర ద్వారా రేపు వరంగల్లో 27 తారీఖున జరిగేటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలించే విధంగా
మేము అందరినీ సమాయత్తం చేసి వారిని ఆ మీటింగ్ తరలించే విధంగా మేము పాదయాత్ర కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తానన్నటువంటి గ్యారంటీలు కానీ ఇస్తానన్నటువంటి హామీలు కానీ ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి మోసం చేసి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడుతున్నటువంటి ముఖ్యమంత్రిని తక్షణమే మేము ఆయన చేసినటువంటి పనులను చేయాలని చెప్పేసి, చేయకుంటే రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ లేదంటే జనరల్ ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ ఆల్రెడీ మేల్కోలో ఉన్నారు. వాళ్ళను కొత్తగా మనం మేల్కొని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం 15 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రతి ఒక్కరూ ఎండగడుతూ ఉన్నారు. ఎవరికి వారుగా సోషల్ మీడియా వారియర్గా వాళ్ళందరూ స్పందిస్తూ ఉన్నారు, వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఏప్రిల్ 27 తారీఖున జరిగేటువంటి భారీ బహిరంగ సభకు, ఈ రజతోత్సవ సభకు వరంగల్కి అందరూ కలిసికట్టుగా ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో మనం మీటింగ్లకు వెళ్ళామో అదేవిధంగా రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కావాలని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీటింగు వరంగల్లో కాదు గట్కేసార్కి మారిందని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వరంగల్లోనే మీటింగ్ జరుగుతుంది. అది ఎలాంటి సందేహం లేదు. పార్టీ అధిష్టానం కూడా డిసైడ్ చేసింది ఆల్రెడీ. గట్కేసార్ అని చెప్పేసి మిస్గైడ్ చేసి పబ్లిక్ను ఆగమాగం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దయచేసి పబ్లిక్ కూడా వరంగల్లో మీటింగ్ ఉంటుంది. ఎక్కడ కూడా మార్పులు చేర్పులు లేవు. దయచేసి దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ 27 తారీఖు నాడు తమ సంబంధించినటువంటి భోజనాలు కానీ వారికి సంబంధించిన వాహనాలు కానీ ఆల్రెడీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా మనం వేరే వాళ్ళ మాట నమ్మొద్దని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ 27 తారీఖు జరిగేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుచున్నాం. మీడియా మిత్రులకు మరియు నా తోటి ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి పేరున నా తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. 1969 తెలంగాణ ఉద్యమంలో 369 విద్యార్థుల బలిదానాలు కావచ్చు. అదేవిధంగా ఆనాడు నరహంతక చంద్రబాబు నాయుడు ఈ తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలను తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన సందర్భం కావచ్చు. తెలంగాణలో ఎవరైతే తెలంగాణ అనే పదాన్ని వాడతారో వాళ్ళని నక్సలైట్లని ఒక ముద్ర వేసి ఎన్కౌంటర్లు చేస్తున్న సందర్భం కావచ్చు. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక లాభం లేదు. అదేవిధంగా బషీర్బాగులో రైతులపై కరెంటు ఛార్జీలు తగ్గించామని అడిగితే రైతులపై కాల్పు జరిగిన సంఘటన కావచ్చు. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇక లాభం లేదు. నేను నోరు విప్పకపోతే ఈ రాష్ట్రము ఈ తెలంగాణ పల్లెలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న తండలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామం వల్లకాడులాగా శ్మశానంలాగా మారే సందర్భం ఉన్నది. ఈ రాష్ట్రం కోసం నడుము బిగించాలి, ఈ రాష్ట్ర సాధన కోసం ముందడుగు వేయాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ తెలంగాణ జాతిపిత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం నిర్వహించి సాగు నోట్లో తలకాయ పెట్టి సాగు సైతాన్ని ఎదిరించి రాష్ట్రాన్ని సాధించిన నేతగా, అదే రాష్ట్రాన్ని సాధించిన నేత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి 10 ఏళ్ల కాలంలో ఆనాడు ఈ సమైక్యవాదులు సమైక్య నాయకులు తెలంగాణ వాళ్ళకు పరిపాలన అనేది చేత కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకటి ఉలయంగా మారుతాన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని ఒక దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిన వ్యక్తి కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారు పట్టుకొని కొంతమంది నాయకులు ఇలా అవాకు చివాకులు పేరుతురు. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర పార్టీ ఈ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి వాళ్ళకు కూడా నేను సవాల్ విసురుతున్నాను. అరే ఈరోజు కేసీఆర్ గారు అంటే ఆయన లేకపోతేనే, కేసీఆర్ అంటే ఈ రాష్ట్రాన్ని సాధించకపోతే, కేసీఆర్ అంటే ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం లెక్క పెట్టకపోతే ఇవాళ మీకు ముఖ్యమంత్రి పదవి ఉందా? ఈ రాష్ట్ర అధ్యక్షుడు పదవులు ఉన్నాయా? అది మీరు అవలోకనం చేసుకోవాల్సిన సందర్భం మీదని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏప్రిల్ 2025 ఏప్రిల్ 27 నాటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఏమ్లకొండ గుట్ట నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ పాదాల చెంత వరకు పాదయాత్ర చేపడుతున్నాం. ఈ పాదయాత్రలో ఈ యాదాద్రి జిల్లా ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని, సభ విజయవంతం కావాలని కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులకు నా నమస్కారం. నా పేరు బూరుగు నవీన్ గౌడ్. నేను విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకున్నది దేనికంటే, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని
25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి విద్యార్థి విభాగం, యువజన విభాగం సమన్వయంతో వేములకొండ గుట్ట నుంచి యాదాద్రి గుట్ట వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో పాదయాత్రలో జనాలకు తెలియజేస్తూ ప్రతి గ్రామంలో యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను విజయవంతం చేస్తూ దీంతో భాగంగా ఏప్రిల్ 27న జరగబోయే పార్టీ సభకు పెద్ద ఎత్తున యువకులు, మేధావులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేత మోసపోయిన రైతులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని జనాలను జాగరూకం చేసుకుంటూ మా విద్యార్థి విభాగం తరఫున ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. నిరుద్యోగులను నయవంచన చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గడప గడప నుంచి ప్రతి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి వార్డు నుంచి 25 మంది యువకుల చేత మహాపాదయాత్ర నిర్వహించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టేలాగా విద్యార్థి విభాగం తరపున హెచ్చరికలు జారీ చేస్తూ మా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి అధిక సంఖ్యలో జనాలు పాల్గొనే విధంగా మేము జాగరూకం చేస్తూ జనాలను మేము మేల్కొల్పడం జరుగుతుంది. ఇందులో భాగంగా విద్యార్థి నాయకులు, యూత్ వింగ్ సంబంధించిన ముఖ్యులు కొంతమంది ఈ ప్రెస్ మీట్ అనంతరం మళ్ళీ కూర్చోవడం జరుగుతుంది. కార్యాచరణ ఆల్రెడీ ప్రకటించుకున్నాం. 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యాచరణ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. తదనంతరం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ఈ పాదయాత్రను ఉద్దేశించి మేము తీసుకున్న సందేశాన్ని ఆయన వరకు చేరవేయడం జరుగుతుంది. ఈ జిల్లా పార్టీ, యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు ప్రతి ఒక్కరూ 12వ తారీఖు పాల్గొంటారు. కాబట్టి విద్యార్థి నాయకులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొవాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మీడియా సమావేశానికి విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ నాయకులకు, యువజన విభాగం నాయకులకు, పత్రికా విలేకరులకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు శ్రీ వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో వేములకొండ గుట్ట టు యాదగిరిగుట్ట పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, అదేవిధంగా కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి కావాలనే ప్రధాన ఉద్దేశం, అదేవిధంగా ఈ దొంగ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన 420 హామీలు అమలు చేయకుండా ఇలా ప్రజలను కళ్ళబొల్లు ముచ్చట్లు చెప్పి ఈరోజు ప్రజలను అగమ్య గోచరానికి గురి చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళడం, అదేవిధంగా విద్యార్థుల్ని, యువకుల్ని, మహిళలను ఈ దొంగ రేవంత్ రెడ్డి చేస్తున్న పరిపాలన గురించి వివరించి ఈ పాదయాత్రను చేస్తామని తెలియజేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు మా నమస్కారాలు, అలాగే పాత్రికేయులకు కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను. ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 27న జరిగే వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్గు నవీన్ గౌడ్ అన్న గారు, బీఆర్ఎస్వై రాష్ట్ర నాయకులు వలమల కృష్ణన్న గారు, అలాగే బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగారం ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో వేములకొండ గుట్ట నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత వరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్వి, బీఆర్ఎస్వై ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి, ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ, అలాగే యువతను సమకులు చేసుకొని మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. మరొకసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్నో రకాల వివిధమైన హామీలు తెలుపుతూ గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అధికారంలోకి వచ్చి ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలను మొత్తం ఇబ్బందులు పెట్టుకుంటా పాలన సాగిస్తూ ఉంది. ఈ రాక్షస పాలన అంతం కావాలని కూడా మేము లక్ష్మీ నరసింహస్వామి మొక్కుకుంటా ఉన్నాం. అలాగే ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్వికి, బీఆర్ఎస్వైకి పెద్ద ఎత్తున మేము పిలుపునిస్తూ ఉన్నాం. లక్షలాదిగా తరలి వచ్చి ఈ వరంగల్లో జరిగే 27వ జరిగే సభను విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాం.